హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరి చెఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ బుజ్జి ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయండి. అలాగే ఈ డే వ్లాగ్లో మంచి రెసిపీని అయితే చూపిస్తానండి. అలాగే మంచి స్నాక్ ఐటెంని కూడా చూపిస్తాను. ఇంకా ఇక్కడైతే పిల్లలు 1 వీక్ ముందు ధనియాలు అయితే వేశారండి. చిన్న చిన్న మొలకలు అయితే వచ్చాయి. అప్పుడప్పుడు పిల్లలు ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటారండి. కాకపోతే నేను ఎక్కువ వీడియోస్ ఏం షూట్ చేయను. ఇంకా రాగులు జొన్నలు కలిపిన జావ అయితే కాసేసానండి. ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఇంకా రైస్ అయితే అయిపోయిందండి. ఇడ్లీ బ్యాటర్ రెడీ తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కూరగాయలు అవి కట్ చేసుకుని ఇంకా కిందకు వచ్చేసి ఇలా వాకిళ్ళు అయితే పెట్టుకుని ఇంకా చిన్న ఫ్లేవర్ అయితే వేసేసానండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా రెసిపీ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూను 1.5 టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 4 పెద్ద ఆనియన్స్, ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవ్వడానికి లైట్గా కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని వీటిని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన పని లేదు. లైట్గా మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి, పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేనైతే ఒక 8 గుడ్లను ఉడికించి ఇలా సైడ్ నుంచి ఘాట్లు అయితే పెట్టేసుకోండి. అదే ప్యాన్లోకి మరొక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసేసుకుని వీటన్నింటిని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోండి. అంటే ఆ ఉప్పు, కారం, పసుపు అన్నీ ఇలా గుడ్లకి బాగా పడితే గనక టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మనకి ఎగ్ పైన లేయర్ అనేది కొంచెం ఇలా క్రిస్పీగా వస్తే సరిపోతుందండి. వీటిని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను హాట్ వాటర్లో ఒక 10 జీడిపప్పులను నానబెట్టి పెట్టుకున్నానండి. ఎందుకంటే టైం ఉండదు కదా ఎర్లీ మార్నింగ్. మీరు మామూలు టైంలో చేసే పని అయితే నార్మల్ వాటర్లో ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. అలాగే ఒక గుప్పెడు వచ్చేసి కొత్తిమీరని యాడ్ చేసుకుని కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకుని ఇలా మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్రను యాడ్ చేసుకోండి. అలాగే 2 ఇలాచి, ఒక చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలను యాడ్ చేసుకుని ఒకసారి వీటిని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, కొత్తిమీర వాటన్నింటిని వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ పేస్ట్ అనేది కొంచెం మనకి ఇలా తుకతుక అంటే సరిపోతుందండి. ఇలా తుకతుక అన్న తర్వాత ఇందులోకి ఊరమ్మ, కరివేపాకుని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్టు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూను కారాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పెరుగుని బాగా బీట్ చేసుకోవాలండి. బాగా బీట్ చేసుకున్న తర్వాత ప్యాన్లోకి యాడ్ చేసేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి నేను 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకుని టేస్ట్ చెక్ చేసుకోండి. లెడ్తో క్లోజ్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఇలా కుక్ అవ్వనివ్వాలండి. ఇలా కుక్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, వాటిని యాడ్ చేసేసుకోవాలండి. ప్లేట్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కనుక దానిని కూడా ఇలా ప్యాన్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లెడ్తో క్లోజ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇంకా ఈ లోపు నేనైతే ముందే ఇడ్లీ అయితే పెట్టేశానండి. ఇంకా ఇడ్లీ కూడా ఉడికిపోవచ్చింది. ఇంక ఈరోజు అయితే చట్నీ అయితే ఏం చేయలేదండి. నల్ల కారం పొడి ఉంది
కదా అది వేసుకుని తింటాము అన్నారు. ఇంకా అందుకే చట్నీ అయితే చేయలేదండి. ఇంకా ఇడ్లీ ఆపేసాను, ఇంకా హాట్ వాటర్ పెట్టేశాను. ఇంకా మన గుమగుమలాడే ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదా, అందులోకి ఒక అర స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎగ్ కూడా చాలా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మనకి రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయినా ఎవరైనా చాలా సింపుల్గా చేసేస్తారండి. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ ఎగ్ మసాలా కర్రీని ఒకసారి ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో కూడా తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేశాను. ఇంకా టిఫిన్ అయితే వేసి ఇచ్చేసానండి. వాళ్ళు కూడా తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే వెళ్ళేటప్పుడు వీడియో తీయలేదండి, ఎందుకంటే బైక్ కొంచెం రిపేర్ వచ్చింది. ఇంకా అందుకే వాళ్ళు ఆటోలో అయితే వెళ్ళిపోయారండి. ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయాయి. నేను కూడా బ్రేక్ఫాస్ట్ అది చేసేసాను. ఇల్లు క్లీనింగు మాఫింగు అన్నీ అయిపోయాయండి. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాతే వీడియో ఎడిటింగ్ కానీ ఏదైనా చేసుకుంటానండి. ఫ్రీ టైంలోనే చేస్తాను, హడావిడిగా అయితే చేయలేనండి. ఇంకా కిచెన్లో పనులు అన్నీ అయిపోయాయి. ఇంకా నాకు ఈ బ్లాంకెట్ని ఉతికిన ప్రతిసారి అనిపిస్తుందండి, ఏదో ఒక జర్రిపోతుని చూసినట్టే అనిపిస్తుంది. కప్పుకునేటప్పుడు బాగానే ఉంటుంది, వాష్ చేసేటప్పుడు అయితే చాలా కష్టంగా అనిపిస్తుంది. మీకు కూడా ఎప్పుడైనా ఇలా బ్లాంకెట్స్ వాష్ చేసేటప్పుడు అనిపిస్తే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ కంటిన్యూషన్ వీడియో అండి. మంచి స్నాక్ ఐటెంని చూపిస్తాను. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి శనగపిండి, 1 స్పూన్ వచ్చేసి కారం, పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్టు, 2-3 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసేసుకోండి. ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోవాలండి. ఉండలు అనేవి ఎక్కడా లేకుండా వాటర్ని ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బ్యాటర్ అనేది మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి వేస్తే గనక బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది. కాబట్టి మనము కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా రెడీ అయితే సరిపోతుంది. ఇందులోకి ఇక్కడ నేను ఒక 1/2 కేజీ దొండకాయలను ఇలా 4గా కట్ చేసి తీసుకున్నానండి. సేమ్ మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేస్తే సరిపోతుంది. మరి సన్నగా కాకుండా 4 ముక్కలైతే కరెక్ట్గా ఉంటుందండి. యాడ్ చేసేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మీకు బ్యాటర్ ఏమన్నా లూజ్గా అనిపిస్తే కనుక కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి, అలాగే కొంచెం కార్న్ఫ్లోరు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం అన్నీ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సేమ్ మనం ఆనియన్ పకోడీ అయితే ఎలా వేస్తామో అలానే మనము ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలండి. ఈ దొండకాయలను ముందుగా మనము ఇలా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా, వాటన్నింటినీ ప్యాన్లోకి యాడ్ చేసేసుకుని ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఏదైనా ఒక జాలిగరిటెలోకి తీసేసుకోవడమేనండి. కావాలంటే మీరు ఈ దొండకాయల్లోకి ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ని చాలా వరకు అవాయిడ్ చేస్తానండి. ఎప్పుడైనా వీడియోస్లోకి కావాలి, కలర్ఫుల్గా కనిపించాలి అంటేనే యాడ్ చేస్తాను, లేకపోతే యాడ్ చేయను. ఇక్కడైతే నేనైతే యాడ్ చేయలేదండి. మీకు ఇక్కడ కలర్ కొంచెం వేరేలా కనిపిస్తుంది, కానీ మాకైతే చాలా బాగుండిందండి కలర్ అనేది. ఎందుకంటే పవర్ పోయింది నేను షూట్ చేసేటప్పుడు, అందుకే ఇక్కడ కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది మీకు. ఇంతేనండి, ఎంతో టేస్టీగా మనకి దొండకాయలతో పకోడీ అనేది రెడీ అయిపోయింది. 5-10 నిమిషాల్లోనే ఈ దొండకాయ పకోడీని చేసేసుకోవచ్చండి. దొండకాయలను కట్ చేసుకుంటే చాలు, ఈజీగా అయిపోతుంది. మనము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు పల్లీలను కూడా ఇలా ఫ్రై చేసి బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా ఇలా ఆయిల్లోకి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే కరివేపాకు అనేది తుల్లిపోకుండా ఇలా ప్లేట్ అనేది పెట్టుకుంటే కనుక మనకి చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత అన్నీ ఇలా బౌల్లోకి యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకుంటే ఎంతో క్రిస్పీగా మనకి దొండకాయ పకోడీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది స్నాక్స్ లాగే కాదండి,
మనకి పప్పులో కానీ సైడ్ డిష్గా కూడా చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో దొండకాయ పచ్చికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తున్నానండి. లింక్ను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే నిన్నటి వీడియోలో మిస్టేక్ నాదేనండి, అది అలవాట్లో పొరపాటండి. ఎందుకంటే డైలీ వేస్తూ ఉంటాను కదా ముగ్గు, అలాగే నేను వాకిళ్ళు పెట్టకుండా డైరెక్ట్గా అయితే ముగ్గు చుట్టుకర్ర అయితే స్ట్రైట్గా గీసేసాను. ఎందుకంటే ఇప్పుడు పండగ మాసం కాబట్టి వాకిళ్ళు అనేవి ఓపెన్ చేసి పెట్టాలి. ఇంకా అదైతే నా మిస్టేక్ అనండి. పర్సనల్గా మా ఫ్రెండ్స్ 2-3 ఫోన్ చేసి చెప్పారు నాకు, అందుకే నేను ఇక్కడ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను మళ్ళీ. ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి చపాతీ అయితే చేశానండి. మార్నింగ్ చేసిన ఎగ్ మసాలా కర్రీ అయితే ఉందండి. ఈరోజు డే వ్లాగ్ ఇదే. తప్పకుండా మీరు కూడా ఎగ్ మసాలా కర్రీని ట్రై చేయండి. అలాగే దొండకాయలతో స్నాక్స్ను కూడా ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక కొత్త వ్లాగ్తో మీ ముందు ఉంటాను.